కొత్తగా పెళ్ళైన జంట కొంచెం ఎడమొహం పెడమొహంగా ఉంది. అందుకు నేనేం చేయాలమ్మా? వినండి చెప్తాను. చెప్పమ్మా. అది మీరు చేయాల్సింది. వద్దమ్మా, తప్పమ్మా, అపచారం అమ్మా. అయితే ఆ దేవుడు మిమ్మల్ని క్షమించడు. అంత పెద్ద మాట ఎందుకులేమ్మా. సరేనమ్మా, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి, పైగా ఒక జంట మధ్య ఒక అపార్థానికి నేను కారకుండా అయ్యాను కాబట్టి అంగీకరిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టండి. మన ప్లాన్ వర్కౌట్ అవుద్ది. అలాగేనమ్మా. పసుపు తీసుకురావడానికి వెళ్ళిన నీ మాజీ ప్రియురాలు ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళిందప్పా? బాబు వెంకీ, నీకేదో దెబ్బ తగిలిందట కదా? చిన్న దెబ్బేలేండి. అయ్యో రామా, చిన్న దెబ్బని అంత అశ్రద్ధగా మాట్లాడతావేంటి నాయనా? మా ఆయన్ని ఇలాంటి చిన్న చిన్నవి ఏమి చెయ్యవులేండి. అయ్యో రామా, అంత మాట అన్నావేమిటమ్మా? నీకో మాట చెప్పమంటావా? ఏంటో చెప్పండి. దినం చూస్తేనేమో శుభదినం, ఘడియలు చూస్తేనేమో దివ్య ఘడియలు, ముహూర్తం చూస్తే అద్భుతమైన ముహూర్తం. ఏంటి మీ బాధ? ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. అదేనమ్మా, గుళ్ళో దేవుడు ప్రసాదం నుదుటన తాకి అలా రక్తం రావటం మంగళకరం కాదు, అపచారం. మీ సంసారం అనే సరిగమల్లో ఇదో అపశృతి. పూజారి గారు, అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ ఇది. దీని గురించి మీరు ఎక్కువగా ఊహించుకోకండి. అయ్యా, గాయాలకు ఆయింట్మెంట్ ఎంత అవసరమో కాపురానికి సెంటిమెంట్ కూడా అంతే అవసరం. మీరు మరీ ఓవర్గా ఆలోచిస్తున్నారు. అమ్మా, ఇదిగో మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలియజేయాల్సిన అవసరం వచ్చింది. ఒకసారి మీరు అలా రండి. ఎందుకు పంతులు గారు? అయ్యో రామా, రండమ్మా, మీ కాపురం గురించి మీతో చెప్పాలి. రండి, రండమ్మా, రండమ్మా. రమ్మ రారా. చెప్పండి పంతులు గారు. చూడమ్మా, నువ్వు మా సర్పంచ్ గారి మానస పుత్రికవు కాబట్టి నీకో 4 మంచి మాటలు చెప్తాను, మనసుకెక్కించుకో. నా జ్ఞానం ప్రకారం ప్రసాదం వల్ల అతనికి అయింది గాయం మాత్రమే, కానీ అది నీ పాలిటి శాపం అవుతుంది. ఏమంటున్నారు? అవునమ్మా, వెంకటేశ్వరుడు అనే నామధేయం కలిగిన వాడు తలలో 2 సుడులతో పుడతాడు. అంటే దాని అర్థం ఏమిటి? దాంట్లో పెద్ద అర్థమే ఉంది. అయ్యో, అలా అనకమ్మా, అంత ఈజీగా కొట్టి పారేయకు. 2 సుడులు ఉన్నవాడంటే రాముళ్ళ ఏకపత్ని వ్రతుడు కాదు, వెంకటేశ్వరుళ్ళ 2 భార్యలకి ముద్దుల మొగుడు అవుతాడు. ఏంటి? అవునమ్మా, జరిగిన సంఘటనతో అబ్బాయికి 2వ పెళ్లి జరగబోతోందన్న సంకేతం నాకు అనిపిస్తోందమ్మా. మరో ఆడదాని మెళ్ళో 3 ముళ్ళు కడతాడేమో అనిపిస్తోంది. వెంకటేశ్వరుడు అనే పేరు కలిగిన వాడు నీకు భర్తగా వస్తాడు తల్లి. రేపు మీకు పెళ్ళైంది అనుకో తల్లి, నీకు సవితిపోరు ఉంటుందమ్మా. ఏమిటమ్మా, ఫ్లాష్ ఫార్వర్డ్ లోకి వెళ్ళేవా? అది మీరు చెప్పింది నిజమేనా? అయ్యో రామా, గుళ్ళో అబద్ధం చెబుతానా తల్లి? ఎంత మాట, ఎంత మాట. అసలు మీరు చెప్పే లాజిక్ ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. అంతేనమ్మా, మనం లాజిక్లు వెతికేలోపు కొన్ని విషయాలు మ్యాజిక్ లా జరిగిపోతూ ఉంటాయి.
ఒకవేళ చిలక జోస్యుడు పూజారి గారు చెప్పింది నిజమైతే వాడు సుఖపడతాడు, నేను బాధపడతాను. వాడికి స్వర్గం, నాకు నరకం. అమ్మో, అలా జరగకూడదు. నరకం నేను చూపించాలి వాడికి. ఏం ఆలోచిస్తున్నారమ్మా? ఆ, ఆ, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పండి. అలా అడిగారు బాగుంది. మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మొక్కుకుంటే మీకు మంచి జరుగుతుంది. హా, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? ఎన్నో కాదమ్మా, మహా అయితే 108. 108? నా వల్ల కాదు. నో, నెవర్. అయితే మీ ఫ్యూచర్ ఏమిటో మీరే డిసైడ్ చేసుకోండి. వద్దు, అలా జరగడానికి వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. మరి ప్రదక్షిణలు చేస్తారా? ఆ, చేస్తాను. శుభం. అయితే పదండమ్మా. ఓం భూర్భువఃస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. పంతులు గారు ఏమిటమ్మా? చాలా థ్యాంక్స్ అండి. నేను చెప్పినట్టే ప్రదక్షిణల కాన్సెప్ట్ వర్కౌట్ చేయించినందుకు. అయ్యో నాదే ఉందమ్మా, నువ్వు చెప్పిన ఆటలో మేము పావులం అంతే. ఏదేవైనా సరే పెద్ద మనసుతో అంగీకరించారు కదా, మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేనండి. వాళ్ళ సంతోషం కన్నా మనకు కావాల్సిందే ఉందమ్మా. నువ్వు దాని గురించి ఏం ఆలోచించకు. సరే పంతులు గారు, మీరు వెళ్ళండి. అలాగే. హా. ఈ రోజు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసే నువ్వు రేపు భర్త చుట్టూ తిరుగుతావు అలివేలు. ఏమన్నా బామ్మగారా? మొత్తానికి పద్మావతి పథకం ప్రకారం ముగ్గురిని బండి మీద పంపించాం. ఏంటంటే ఉలుకు పలుకు లేకుండా అలా ఉన్నారా? అసలు ఉన్నారా లేరా? బామారు ఇగో నీళ్లు అక్కడ పెట్టు. అడిగావుగా, తాగుదాంలేవే. ఏంటక్క బామ్మగారండి అలా ఉన్నారా? బావ ఒక మాట చెప్పేసి వెళ్ళాడులే. అప్పటినుంచి ఇలాగే ఉంది. ఏం చెప్పారు? ఏం చెప్పాడో చెప్పే కంటే ఏం జరిగిందో చెప్తాను విను. పందిర్రాట కొడుకు పెళ్లి కోసమే కదా నాటారు. అయ్యుంటుందండి. మరి ఆ ఇంటి నుండి బాజా భజంత్రులు వినపడలేదు, మంగళవాద్యాలు గోలలేదు, అసలు ఆ ఇంట్లో పెళ్లి సందడే కనపడలేదు. ఇప్పుడు కొత్త పని పెట్టుకున్నాను. కొత్త పనా? దాని కొడుకు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో అన్ని విషయాలు తెలుసుకునే పని. అది జరిగింది. ఎంత అర్జెంటుగా ఆడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది? మీ బావ బుర్రలో ఎప్పుడు ఏ ఆలోచన పుడుతుందో ఏం చెప్పగలనరా? బావ నిజం తెలుసుకున్నాడంటే కొంపలు మునిగినట్టే కదే. అనుమానమే ఉంది. జానకి, ఎవరైనా అబద్ధం ఆడినప్పుడు వాడి కళ్ళు ఎర్రగా మారతాయి. ఏదైనా నిజం తెలిసినప్పుడు వాడి పిడికిలి బిగుసుకుంటుంది. అంటే బావకు నిజం తెలిసిందంటారా? జానకి, మంచినీళ్ళు తీసుకోండి. ఏమైంది బావా? వాడి గురించి నిజం తెలిసింది. ఎవరి గురించి? లేచిపోయిన సుభద్ర కొడుకు గురించి.
బలరాముడికి భయపడి చిన్నప్పుడే ఈ ఊరు నుంచి పారిపోయిన వాడి గురించి తెలిసింది. ఏం తెలిసిందిరా? వాడు 5వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నాడు. అవునా? అవును. తరువాత 10వ తరగతి వరకు విజయవాడ గురుకుల పాఠశాలలో చదువుకున్నాడు. అవునా? తరువాత హైదరాబాద్ వెళ్లి కాలేజ్ చేశాడు. తర్వాత ఏ హోటల్లోనూ కప్పులు కడుక్కుంటున్నాడు అనుకున్నాను, కానీ జాబ్ చేస్తున్నాడని తెలిసింది. ఏం జాబ్ చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు బావా? అదే తెలియడం లేదు. ఫోటో కూడా కనపడకుండా జాగ్రత్త పడ్డాడు వాడు. అంత మాత్రాన వాణ్ణి వదలను. అంతవరకు తెలుసుకోగలిగాను. మిగిలిన సమాచారం కూడా తెలుసుకుంటాను. వాడి అంతు చూస్తాను. అయినా ఉన్న పళ్ళంగా వాడి మీద గాలి మళ్ళిందేంట్రా? వాడి వల్లే కదా పద్మావతి పెళ్లి చేసుకోనందే. వాడి వల్లనే కదా దాని మనస్సు మారింది. వాడి వల్లనే కదా కళ్యాణ మండపంలో ఈ సర్పంచ్ బలరాముని దోషులా నిలబెట్టింది. నా కుటుంబానికి వాడి తల్లి ఎంత ద్రోహం చేసిందో అంతకంటే ఎక్కువగా వాడు చేశాడు. అందుకే వాణ్ణి పట్టుకుని ఆ పద్మావతి కళ్ళ ముందు వాణ్ణి చంపి ఇప్పుడు పెళ్లి చేసుకోవే అంటాను. రే రాముడు, ఏమిట్రా మాటలు? ఆ ఇంటి పందిర్రాట నీడ నా ఇంట్లో పడడం చూసిన క్షణం నుంచి నా మనసు రగులుతోంది. నా గుండె మంటలు చల్లారాలంటే వాడి అంతు నేను చూడాలి. చెల్లెల మీదున్న పగ కంటే మేనల్లుడి మీదున్న పగ 10 ఇంతలు పెరిగింది. ఇది ఎటు దారి తీస్తుందో ఏంటో. అమ్మా, ఇప్పుడు ముచ్చటగా 30 అయ్యాయి. ఇంకొంచెం వేగం పెంచండి, లేదంటే మళ్ళీ తెల్లారేటట్టుంది. ఓ పదండి. పెళ్లితో నీ పీడ వదిలిందనుకున్నానే, మళ్ళీ పక్కలో బల్లెం అవుతావని అస్సలు అనుకోలేదు. అమ్మా, దీంతో 31. పంతులు గారు సరిగ్గా లెక్క పెడుతున్నారా? చూడమ్మా, నాకు లెక్కల్లో 100కి 100 మార్కులు. కొంచెం గ్యాప్ ఇచ్చి మిగిలిన ప్రదక్షిణలు చేయొచ్చా? చూడమ్మా, సీరియల్ మధ్యలో కమర్షియల్ బ్రేక్లా, సినిమా మధ్యలో ఇంటర్వెల్లా అలా గ్యాప్లు ఇవ్వకూడదు. నడవండి నడవండి నడవండి. నేను వీళ్ళకి టాస్కులు పెడదాం అనుకున్నాను, కానీ నేనే టాస్కులు చేయాల్సిన పరిస్థితి వస్తుందనుకోలేదు. బా చిన్న దెబ్బ తగిలినందుకే నీకోసం ఎలా ప్రదక్షిణలు చేస్తుందో చూసావా బావా? ఆ రోజు పెళ్లి చేసుకోనన్నావు, తనంటే ఇష్టం లేదన్నావు, ప్రేమ లేదన్నావు. కానీ నీకోసం పడే తప్పన చూస్తుంటే తనకి నువ్వంటే ఎంత ప్రేమో అర్థమవుతుంది. అవునవును, నేనంటే చాలా ప్రేమ. ఆ ప్రేమను
కొలవగలిగే సాధనం లేదు. అంత ప్రేమ, ఆకాశం అంత ప్రేమ. మొదటి రోజు రాత్రి నేను బయట పడుకోవటం చూసి నా కోసం వెక్కెక్కి ఏడ్చింది. అంతటితో ఆగిందా? తర్వాత రోజు తను సోఫాలో పడుకుని మరి నేను లోపల పడుకునేలా చేసింది. అలా ప్రతి విషయంలోనూ నా గురించి ఆలోచిస్తూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, నా ఆనందం కోసం ఆరాటపడుతూ ఉంటుంది. నేనంటే అంత ప్రేమ. కానీ ఇక నుంచి నేను నా భార్యకి దగ్గర కావాలనుకుంటున్నాను, తనతో అన్యోన్యంగా ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటే తాళి కట్టాను, భర్తనయ్యాను. నా ధర్మం, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. లేదంటే తప్పు నాదవుతుంది. నువ్వు అనుకున్నవన్నీ నిజంగా జరగాలి బావా. దానికోసం నేను ఏవైనా చేస్తాను. బా అమ్మా, దీంతో 42. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా? ప్రదక్షిణలు అయ్యేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకూడదమ్మా. ఈ ప్రదక్షిణలు పూర్తి చేస్తే ఆయన జాతకంలో రెండో పెళ్లి అనే సుడిపోతుందా? తప్పకుండా పోతుందమ్మా. ఎలా అయినా పోవాలి. పోవాలంటే 108 ప్రదక్షిణలు పరిపూర్ణంగా చేయాలి. లేదంటే బాబు తల్లోని సుడిని ఆ గుళ్ళోని దేవుడు కూడా మార్చలేడు. ఆ తర్వాత నీ బతుకు సుడిగుండమే. లేదు లేదు, అలా జరగడానికి వీల్లేదు. చేస్తాను చేస్తాను. పదమ్మా. ఇక నుంచి మా లైఫ్ సంతోషంగా ఉంటుంది. నువ్వు కూడా మావయ్య చూసిన సంబంధాల్లో ఓ మంచి సంబంధం చూసి చేసుకోవచ్చు కదా. నన్నెవడు చేసుకుంటాడు బావా? ఎందుకు చేసుకోరు? నీకేం తక్కువ? ఒకడేమో లావుగా ఉన్నానంటాడు, మరొకడేమో మండపంలో మళ్ళీ ఎలాంటి పని చేస్తుందో అంటాడు, ఇంకోడేమో బావని తప్ప ఇంకెవ్వరిని చేసుకోదు అంటాడు. అవన్నీ నువ్వనుకుంటున్నావు పద్దు. నీ గురించి ఎవరు ఏమనుకోవట్లేదు. దేనికైనా టైం రావాలి బావా, అప్పుడు చూద్దాం. చిలక జోస్యం వాడు చెప్పినట్టు ఏం జరగదులే. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా, ఇంకా నా వల్ల కాదు, నా వల్ల కాదు. అమ్మో అమ్మా, అమ్మా. అలా అనకూడదు. సగమే పూర్తయ్యాయి, ఇంకో మరో సగం పూర్తి చేయాలి. ఏదైతే అదైంది, ఇంకా నా వల్ల కాదు. ఏమైంది పూజారి గారు? చూడయ్యా, పెట్రోల్ లేక బండి ఆగిపోయినట్టు శక్తి లేక ఆగిపోతాను అంటోంది. ఇంకా 58 ప్రదక్షిణలు చెయ్యాలి. అలివేలు 108 ప్రదక్షిణాలు చేయాలి, అంతే కదా? అంతే నాయనా. తను చేస్తుందండి. ఎలా బాబు? చేస్తుంది, అంతే. ఏ, నేను చేయలేను అంటుంటే నేను చేస్తానంటావేంటి? చెప్తాను.
ఇద్దరం కలిసి చేస్తాం. బాగుందయ్యా, చాలా బాగుంది. ఇలా చేయడం చాలా అరుదు. ఇంకే కానివ్వండి కానివ్వండి.